వెల్కమ్ టు నంద్యాల న్యూస్ 9 బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాలలో కురుస్తున్న వర్షానికి పాత మట్టి మీదే కూలిపోవడంతో తప్పిన పెను ప్రమాదం. ఊపిరి పీల్చుకున్న ప్రజానికం. శ్రీశైలం 1 టౌన్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఆకస్మిక తనిఖీ. యువత నేరాలకు పాల్పడితే కఠిన శిక్షలు తప్పవు. జిల్లా ఎస్పీ సునీల్ శరాన్. నంద్యాల మున్సిపాలిటీ గేటు పనులకు వేలంపాటలో సై అంటే సై అనే రీతిలో పోటాపోటీగా మార్కెట్ గేటు వసూలు దక్కించుకున్న అర్షద్. నంద్యాలలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, రోడ్లపై ప్రవహిస్తున్న వర్షపు నీరు. మహిళలపై, చిన్నారులపై దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంలో, అరికట్టడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం వీడాలి. ఐద్వా రాష్ట్ర కార్యదర్శి రమాదేవి. మహానందిలో భారీ వర్షం, పాలేరు వాగు పొంగి పొర్లుతోంది. గాజులపల్లె మహానంది మధ్య రాకపోకలు బంద్. నీటిలో మునిగిన అరటి, పసుపు పంటలు. ఆత్మకూరులో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు, నీరు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో కర్నూలు గుంటూరు రహదారిపై వర్షపు నీరు ప్రవహించడంతో అవస్థలు పడుతున్న వాహనదారులు. నంద్యాల టెక్కే మార్కెట్ యార్డ్లోని ఈవీఎంలను భద్రపరిచిన గోదాములను ప్రత్యక్షంగా పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి. శ్రీశైలంలో ఘనంగా దసరా మహోత్సవాలు. వర్షం కారణంగా శ్రీ స్వామి అమ్మవారి గ్రామోత్సవం నిలుపుదల. ఆలయ ఈవో శ్రీనివాసులు వెల్లడి. ఆళ్లగడ్డలో సచివాలయంలో పనిచేసిన ఉద్యోగస్తుల పని ఒత్తిడి తగ్గించాలని నిరసన వ్యక్తం చేసిన సచివాలయ ఉద్యోగస్తులు. నంద్యాలలో కురుస్తున్న వర్షానికి పాత మట్టి మిద్దె కూలిపోవడంతో తప్పిన పెను ప్రమాదం. ఊపిరి పీల్చుకున్న ప్రజలు. వివరాల్లోకి వెళితే నంద్యాల పట్టణంలోని స్థానిక 13వ వార్డు టెక్కే ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకి పాత మట్టి మిద్దె తెల్లవారుజామున మిద్దె ఒక్కసారిగా కూలిపోవడంతో శబ్దం రావడంతో ఒక్కసారిగా అక్కడ నివాసం ఉంటున్న వారు ఉలిక్కి పడ్డారు. అక్కడెవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సంఘటన విషయం మాజీ కౌన్సిలర్, వార్డు ఇన్ఛార్జి మధు సాయి సమాచారం తెలిసిన వెంటనే సంఘటన స్థలాన్ని పరిశీలించి ఉన్నతాధికారులకు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మట్టి మీదను పూర్తిగా తొలగిస్తే బాగుంటుందని, లేకపోతే మరలా ప్రమాదం జరిగే అవకాశం ఉందని, ఈ మిద్దె కూలిపోవటం వలన సైకిళ్లు, మోటార్ బైకులపై పడటంతో పూర్తిగా దెబ్బతినడం జరిగిందని, అదేవిధంగా ఇక్కడ